నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలంలోని అల్ట్రాటెక్ సిమెంట్ పెట్నీకొట్ట ప్రాజెక్టులో కార్మికులు కంపెనీ మధ్య ఘర్షణ చోటు చేసుకున్నట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న వెంటనే కార్మికులకు అండగా వెళ్లిన ఏఐటీయూసీ నాయకులను లోపలికి అనుమతించలేదని మండల కార్యదర్శి మహేష్ చెప్పారు. కార్మికులతో మాట్లాడేందుకు ప్రయత్నించినా ప్లాంట్ సెక్యూరిటీ మేనేజర్ అడ్డుపడ్డారని, మీడియా ప్రతినిధులను కూడా సమస్య జరిగిన ప్రదేశానికి వెళ్లనీయలేదని తెలిపారు. ఇక్కడ సిమెంట్ ఫ్యాక్టరీలో కార్మికులకు అన్యాయం జరిగిందని చెప్పేసి కార్మికులు ఇక్కడ ఫ్యాక్టరీ యాజమాన్యంపై రాళ్ళు రువ్వించి కఠినమైన చర్యలు చేపట్టారని మాకు తెలిసింది. ఆ కార్మికులకు అండగా మేము ఈరోజు ఫ్యాక్టరీ దగ్గరికి రావడం జరిగినది. కాకపోతే మేము వచ్చిన తర్వాత ఇక్కడ ఉండే సెక్యూరిటీ గార్డ్ వాళ్ళు మమ్మల్ని రౌడీలుగా లోపలికి పోనీయకుండా అడ్డుకుంటూ మమ్మల్ని ఇక్కడే మెయిన్ గేట్ దగ్గరే మమ్మల్ని ఆపేశారు. వాళ్ళు మేము ఇట్లా కార్మికులకు అన్యాయం జరిగిందని చెప్పేసి మేము ఇక్కడికి వారికి అండగా వచ్చాము. కార్మికులకు సమస్య ఏది, దేనికోసం జరిగింది అని తెలుసుకోవడానికి మేము వచ్చాము అని చెప్పినా కూడా ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ మేనేజర్ మమ్మల్ని లోపలికి అలౌ చేయలేదు. కావున ఇక్కడ చూస్తుంటే పరిస్థితి చాలా కార్మికులకు వ్యతిరేకంగా ఉన్నట్లుగా మాకు అనిపిస్తుంది. దీనిపైన ప్రభుత్వం చర్యలు తీసుకొని కార్మికులకు అండగా నిలబడాలని ఏఐటీయూసీ యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు మేము కోరడమైనది. అవసరమైతే కార్మికుల తరపున మేము ఇక్కడ ఫ్యాక్టరీ దగ్గరికి జిల్లా యాంత్రాంగం కూడా వచ్చి కార్మికులకు న్యాయం చేసే వరకు పోరాటాలు చేస్తామని ఇక్కడ మేము ఫ్యాక్టరీ దగ్గరకు వచ్చి తెలియజేయడం జరుగుతుంది.